నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, వైసీపీలో అలకలు, అసంతృప్తులు, తిరుగుబాట్లు ఎక్కువైనట్లుగా కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇది అంబటి రాయుడు గారు, అలాగే రాయదుర్గ ఎమ్మెల్యే వీళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పేశారు. అలాగే ప్రచారాలు కూడా జరుగుతున్నాయి కొంతమంది మీద, నరసరావుపేట కావచ్చు, లేకపోతే ఒంగోలు. సో ఇలా అన్ని మార్పులు జరిగితే కొన్ని మార్పులు జగన్ గారు చేసినవి, కొన్ని వీరంతటి వీరు ఏ కారణాల చేతైనా జరుగుతున్నవి. ఇలా అందరూ మారిపోతే మొత్తం కొత్త వాళ్ళు వచ్చి అది ఏం జరుగుతుంది అంటారు? ఏం జరగదు. కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు పోటీ చేస్తారు. గెలుపు ఓటములు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు అంబటి రాయుడు అంటే ఎవరైనా అని ప్రజలకు సంబంధించిన మనిషి ఏం కాదు, ఒక క్రికెటర్. క్రికెట్ ఆ రంగంలో గొప్పవాడే. ఈ సెలబ్రిటీస్తో వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళు ప్రజాసేవ చేయాలి అని వస్తారు, కానీ వీళ్ళు ఏమీ చేయరు. మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు హేమమాలిని గారు గెలిచారు, జయప్రద గారు ఉన్నారు చాలా కాలము, ఇంకా సినిమా అసలు రేఖ గారు ఉన్నారు రాజ్యసభలో, జయబాదురి గారు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైనా ప్రజలకు సంబంధించి ఏదైనా మాడగా కానీ, ప్రజలకు సంబంధించి ఏదైనా చేయంగా కానీ చూశారు ఎవరైనా? కాబట్టి వీళ్ళు ఊరికే ఉంటారు. ఇప్పుడు అంబటి రాయుడిని ఎందుకు ఆయన జగన్ గారి ఛాయిస్ తీసుకున్నారో మనకు తెలియదు, కానీ గతంలో ఆయన కలిశారు. ఆయనకి ఏదో గుంటూరు సీట్ ఇస్తామని అన్నట్టుగా వినిపించింది. మొన్ననే కదా ఆయన పార్టీలో చేరారు. గుంటూరు సీటు కుదరదు అని ఆయన ఏదో చెప్పినట్టున్నారు, ఆయన వద్దనుకున్నారు. సరే, ఆయన వల్ల పార్టీకి ఉపయోగము లేదు, నష్టము లేదు, ఆయన వెళ్ళడం వల్ల నష్టము లేదు. కాబట్టి అది పక్కన పెడితే ఇక మనం సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు ఏమిటంటే, ఒకటి రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి గారికి టికెట్ నో అనేశారు. ఆయన నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి ఒక దండం పెట్టి, నేను ఇన్నాళ్ళు సేవ చేశాను, ఇన్నాళ్ళు నేను పార్టీ కోసం పనిచేశాను, నాకు అన్యాయం చేశారు, నాకు గొంతుకు వచ్చారు. సరే, బాధల్లో ఏదో మాడతారులేండి ఎవరైనా. ఇప్పుడు పొలిటీషియన్స్ అనేది వాళ్ళది అంతిమ లక్ష్యం ఏమిటి? ఎన్నికల్లో పోటీ చేయడము, ఎమ్మెల్యేగా గెలవడము, 5 ఏళ్ళు అధికారంలో ఉండడం, అధికారాన్ని అనుభవించడం అనేదే కదా. ప్రజాసేవ అనేది మీకేం ఎమ్మెల్యే కాకపోయినా కూడా ప్రజాసేవ చేయొచ్చు, వద్దన్నారా ఎవరన్నా జనంలోకి వచ్చేస్తామంటే? కాబట్టి పొలిటీషియన్లు అలాగే మాడతారు. టికెట్ రాని వాళ్ళు ఈయనే కాదు, ఇంకా చాలామంది ఉంటారు, అలాగే మాడతారు. ప్రాబ్లం ఏమిటంటే రాయదుర్గంలో ఆయనకి నెగిటివిటీ ఉందనేది ఒక ప్రచారం. దానికి ఏమి సర్వేలు నివేదికలు అక్కర్లేదు. రాయదుర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన 2 టర్ములు అంత మునుపున్నారు, మధ్యలో కాలువ శ్రీనివాసుల తర్వాత ఈయన మళ్ళీ మొన్న గెలిచారు. సరే, ఆయన ఏదో యాక్టివ్గా లేరు, ఆయన ఏదో పని చేయడం లేదు, ఆయన్ని మారిస్తే మేలు పార్టీకి అంటే. ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమనుకుంటారంటే, మళ్ళీ మనకు టికెట్ ఇచ్చి మనం గెలిచిపోతాము, మనం ఇంకా పార్టీలో ఉంటాము. పార్టీ అనేది ఎమ్మెల్యేకి ఆలంబన. పార్టీ లేకుండా ఇప్పుడు ఇండిపెండెంట్గా ఎవరు రాజకీయాలు చేయలేరు. అదేవిధంగా పార్టీ కూడా మనుషులు ఉంటేనే కదా పార్టీ. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు వీళ్ళందరూ ఉంటేనే కదా పార్టీ ఉంటుంది. పార్టీ అనేది సింగిల్గా ఉండదు కదా. ఇప్పుడు జగన్ గారితోనో చంద్రబాబు నాయుడు గారితోనో పార్టీలు జీవించవు కదా, చుట్టూ సమూహం ఉండాలి. అట్లనే ఆయనకి ఏం జరిగిందంటే, రాయదుర్గంలో ఆయనకి వ్యతిరేకమైన ఉంది. పార్టీ అక్కడ అతన్ని పెడితే గెలిచే పరిస్థితి లేదు అని రావడంతో ఆ టికెట్ నిరాకరించారు. కొత్త వాళ్ళని ఎవరినో పెడతారు. ఆయన సహజంగానే నేను కళ్యాణదుర్గం, రాయదుర్గం 2 చోట్ల నేను కానీ నా వైఫ్ లేదా మా అబ్బాయి ఎవరో ఒకరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు, మేము వైఎస్ కాలం నుంచి ఉన్నాము అంటే. రాజకీయం మారిపోతూ ఉంది. విధేయత ఇవన్నీ కూడా ఇక రాజకీయాల్లో వర్కౌట్ కావు, ఎక్కడ వర్కౌట్ కావు. మొత్తం గేమ్ మారిపోతూ ఉంది. ఎవరైనా పార్టీ గెలవాలని జగన్ గారు అనుకున్నట్ట ఆయన కూడా తాను గెలుస్తానని ఆయన అనుకుంటాడు. దీంట్లో ఏమి ఎవరి అభిప్రాయాల్లో కూడా తప్పులేదు. ఎందుకంటే పార్టీ నాయకుడు ఇష్టం మేరకు అక్కడ అభ్యర్థిని మార్చవచ్చు. ఒకటి కాదు కదా, దాదాపు 40 మంది అభ్యర్థుల్ని ఇప్పటికీ ఈరోజు ఆయన అభ్యర్థులను ప్రకటించేశారు దాదాపుగా. కాబట్టి అక్కడ రాయదుర్గంలో వేరే అభ్యర్థి వస్తాడు. ఇంకా రాయదుర్గం లాంటి ఊర్లు చాలా వస్తాయి, చాలా సీన్లు మనం చూస్తాం, దాంట్లో ఏమీ సందేహం లేదు. ఇక నరసరావుపేటకు వచ్చేసరికి ఏమైందంటే, ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని గుంటూరుకు బొమ్మన్నారని, నేను గుంటూరులో పోటీ చేసేయడం నాకు ఇష్టం లేదు, నాకు నరసరావుపేట అయితేనే ఓకే అని ఆయన అన్నట్టుగా ఇప్పటికి వస్తున్న వార్తలు. అంటే కృష్ణదేవరాయలకి చెడ్డ పేరేమీ లేదు, కానీ బహుశా ఏమి ఆయన అక్కడి నుంచి ఎందుకు మార్చాలనుకుంటున్నారు అనేది మనకు తెలియదు. అక్కడ ఏదో బీసీ అభ్యర్థిని పెడతారనేది ఒకటి నడుస్తూ ఉంది. అంటే ఈయన సామాజిక సమీకరణలన్నీ మారుస్తున్నారు, అంటే కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడో 96లో ఒకసారి చంద్రబాబు చేశాడు. 95 ఆయన ఎన్టీఆర్ నుంచి తీసుకున్న తర్వాత కొన్ని కొత్త ప్రయోగాలు చేశాడు ఆయన. ఆ తర్వాత ఆయన ప్రయోగాలు మానేసి మళ్ళీ పాత తలకాయలకి టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టి చాలాసార్లు ఓడిపోయాడు కూడా. ఇప్పుడు ఈయన సామాజిక సమీకరణల పేరుతో అక్కడ నరసరావుపేటలో ఒక బీసీ అభ్యర్థిని ఇవ్వాలి అనేది ఒకటి నడుస్తూ ఉంది టాక్. కాబట్టి అక్కడ లావు కృష్ణదేవరాయలు గారు ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు.
అదేవిధంగా ఇటు వచ్చేసరికి ఒంగోలులో ఏం జరుగుతుందంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఆయనకి ఏదో వాళ్ళ అబ్బాయికి అడిగారని ఈయన జగన్ గారు ఒప్పుకోలేదని అక్కడ ఏదో మారుస్తారు అనేది ఒక ప్రచారము, లేదా ఆయనే టీడీపీలోకి వెళ్ళిపోతారని. శ్రీనివాసులు రెడ్డి గారు కూడా గతంలో అటు ఇటు మారుతూ ఉంటారు కదా, ఆయన ఒక డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి ఏ పార్టీ అయినా ఆయనకి రెడ్ కార్పెట్ వేస్తుంది. తెలుగుదేశం చంద్రబాబుకు మరీ ఇష్టం, డబ్బులు ఉండేవాళ్ళు తమ పార్టీలోకి వస్తే ఆనందంగా ఆయన స్వీకరిస్తాడు. ఆయనకేమి ఇంతకుముందు ఈయన వైసీపీలో ఉన్నాడు, ఇంతకుముందు ఏ పార్టీలు ఆ పార్టీలు అని ఏం ఉండదు, ఆనందంగా స్వీకరిస్తాడు. కాబట్టి శ్రీనివాసులు రెడ్డి గారు చేరే అవకాశాలు ఉన్నాయి టీడీపీలో. అక్కడేమో వైవి సుబ్బారెడ్డి గారిని పోటీలో పెడతారు అని ఒక టాక్ వినిపిస్తూ ఉంది ఇప్పటికైతే. ఇట్లా చాలా మారుతాయి, ఎన్ని మారినా ఇక ఏమున్నా ఆయన ఒక 15-20 రోజుల్లో మొత్తం లిస్ట్ అవుట్ చేసేస్తారు. లిస్ట్ అవుట్ చేసేసి ఇంకా వార్ అన్నమాట. అవతల ఇంతవరకు అభ్యర్థులనే ప్రకటించలేదు కాబట్టి ఈయన అభ్యర్థులు ఏం అలకలు అసంతృప్తులు బుజ్జగింపంటే ఉండేవాళ్ళు ఉంటారు. జనవరి ఎండు నాటికి మొత్తం 175 నియోజకవర్గాలు ప్లస్ ఇవి మన పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారైపోతారు. కొత్త వాళ్ళ పాత వాళ్ళ అటు ఇటు షిఫ్ట్ అవుతారా అనేది సెకండరీ. అయిన తర్వాత ఇక ఏమి ఉండవు, లుకలుకలు ఏమి ఉండవు, ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళే. వాళ్ళకి ఎవరు అనుకూలురు ఎవరు వ్యతిరేకులు ఆ నియోజకవర్గాల్లో క్లారిటీ వచ్చేస్తుంది. స్పష్టత రావడం వల్ల ఇంకొక 1-2 నెలలు టైం ఉంటుంది కాబట్టి చాలా మార్పులు అంటే వ్యూహాలు అంటారే ఎవరు ఎలా అనే దాని మీద ఈయనకు టైం ఉంటుంది. ఓకే సార్. సో ఈ అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించుకోవడం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఎవరు ఏంటనేది తెలుస్తుంది, వాళ్ళ పని మొదలు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకొకటి మైనస్ ఏంటంటే ఇది ఈ తిరుగుబాట్లు అసంతృప్తులు ముందుగానే వచ్చేస్తాయి కాబట్టి వార్తల్లో ఎక్కువ నిలుస్తూ ఉంటారు. ఎప్పుడూ ఉంటాయి కదా, తిరుగుబాట్లు లేకుండా ఎప్పుడు ఏ పార్టీ పోటీ చేసింది? ఇప్పుడు ఆపోజిట్ మీడియాకి ఈ న్యూస్లు అందించినట్లు అవుతుంది, కానీ టీడీపీ వాళ్ళు ఇంకా ఆ పని చేయట్లేదు. వాళ్ళు నష్టపోయేది ఏంటి, లాభపడేది ఏంటి? అంటే ఇప్పుడు మీడియా సంగతి వదిలేయండి. మీడియా ఏమిటంటే ఇప్పుడు కేశినేని నాని గారు టీడీపీ వీడిపోయారు, దాన్ని ఏం పెద్ద హైలైట్ చేసి వేయలేదు. ఎందుకు వేయలేదంటే అది కూడా తెలుగుదేశం లుకలుకాలకి ఒక సింబల్ కదా. ఇక్కడ మాత్రం కాపు రామచంద్రారెడ్డి గారు ఏదో తిట్టారని అదని ఇదని ఇవన్నీ వేశారు, మా గొంతు కోశారని. ఇప్పుడు గొంతులు కోయడము విధేయత ఇవన్నీ కూడా ఊరికే ఆవేశంతో మాడే మాటలే తప్ప ఈ రాజకీయాల్లో ఇవన్నీ మామూలే కదా. ఎన్నిసార్లు ఎంతమంది ఇలా టికెట్లు నిరాకరణకు గురి కాలేదు, ఎంతమంది ఇలా మార్పులు చేర్పులకు గురి కాలేదు, ఎన్ని చోట్ల అన్నదమ్ముల మధ్య యుద్ధం జరగలేదు, సొంత మనుషుల మధ్య యుద్ధం జరగలేదు. ఇది వార్ కదా, పాలిటిక్స్ మీన్స్ వార్. ఈ వార్ని అర్థం చేసుకోవాలా. అవును, టీడీపీ ఇప్పుడు ఎంతవరకు ఇలా చూస్తూ ఉంటుంది అంటే వైసీపీలో జరిగేట్లను చూస్తూ చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే వేచి చూసే ధోరణిలో ఉన్నాడు. ఈ వేచి చూడడం అనేది పాతకాలం టెక్నిక్. అది ఆయన పాత వ్యూహాల్లోనే ఉన్నాడు, ఇంకా డిజిటల్ వ్యూహాల్లోకి రాలేదు ఆయన. కాబట్టి ఆయన ఏం చేస్తారు ఎలా చేస్తారు అనే దానికి నానుస్తూ ఉంటారు. ఈ నానుస్తూ ఉండడం వల్ల మంచి కంటే చెడ్డే ఎక్కువ జరుగుతుంది. అది ఆయనకి ముందు అర్థమవుతుంది. అఫ్కోర్స్ అంటే ఈ ఎన్నికలు వైసీపీ నాయకులు జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా వద్దా అనే కాన్సెప్ట్ మీదే జరుగుతాయి. నేను ముందు కూడా చాలాసార్లు చెప్పాను మీకు. కాబట్టి జగన్ గారు కావాలా అనుకున్నప్పుడు ఇవన్నీ అనుకూలంగా మారుతాయి వైసీపీకి. ఆయన వద్దు అనుకుంటే ప్రతిదీ మనకు నెగిటివ్గా మారుతుంది. అది ఇంకా జనము మౌనంగా గుంబనంగా ఉన్నారు. కేసీఆర్ గారు ఏదో చెప్పారన్నారే ఈ మధ్య. కేసీఆర్ గారు జగన్ గారు ఏం మాట్లాడుకుంటారు ఎవరు తెలుస్తుంది? అది ఊరికే మీడియాలో. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయము అందరికీ ఎందుకు తెలుస్తుంది? సరే పోనీ కేసీఆర్ గారు తన కొడుకు కేటీఆర్కో ఇంకెవరికో చెప్తే వీళ్ళు లీక్ అయిందని కూడా అనుకుందాం. వార్తల్లో ఏదైనా జరుగుతుంది. ఆయన ఏం చెప్పారు? నోటిఫికేషన్ వచ్చే వరకు జనం గుంబనంగా ఉంటారు అని చెప్పారు. జనం ఎప్పుడు గుమ్మనంగానే ఉంటారు. కేసీఆర్ గారు చెబితేనే జగన్ గారు తెలుసుకునే అంత వ్యాలిడ్ పాయింట్ ఏం కాదు అది. కాబట్టి మనం ఏదో న్యూస్ కోసం ఏదంటే ఇది రాస్తూ ఉంటాము, ఏదంటే ఇది వింటూ ఉంటాము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రైట్. దానికి ఇది ఏంటంటే నిజంగానే రాజకీయ చదరంగం అంటారు కదా, ఆ చెస్ గేమే గుర్తొస్తుంది. అంటే ముందుగా పావులు కదిపిన వాళ్ళు ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే వెనక దానికి కౌంటర్లు ఇచ్చుకుంటూ వెళ్ళే వాళ్ళు సక్సెస్ కావచ్చు. ఏదవుతుంది అనేది చెప్పలేంలే. గేమ్ మీరు చెప్పిన చదరంగం ఇది. రాజకీయ నాయకులు ప్రజల్ని పావులుగా పెట్టి చదరంగం ఆడతారు. ప్రజలు ఏం చేస్తారంటే నాయకుల్ని పావులుగా పెట్టి చదరంగం ఆడతారు. ఇరువైపులా గేమ్ నడుస్తుంది.
కాకపోతే నాయకుల్ని ప్రజలు డిసైడ్ చేస్తారు. ఒకే ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి వీళ్ళు 5 ఏళ్ళు గేమ్ ఆడతారు, కానీ ప్రజలు ఒకే ఒకసారి గేమ్ ఆడి ఈవీఎం మిషన్లో రిజల్ట్ చూపించేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.